సిసి కెమెరా. Hey Yashin, how are you? ఏ నితిన్ హీరో సైక్లింగ్ చేస్తున్నావా? చలో ఈరోజు ఏంటి జనాలు ఇలా ఉన్నారు డిమార్ట్ దగ్గర. Done with the shopping in DMart. షాపింగ్ అంటే ఏం లేదు, చిన్న స్నాక్స్ అండ్ సమ్ షాంపూ, ఒక పాప్కార్న్ అలాంటివి తీసుకున్నాం. అండ్ డిమార్ట్లో ఏం షూట్ చేయలేదు బికాస్ డిమార్ట్లో షూటింగ్ నాట్. Hi guys, good afternoon. My name is Ajay Shrikant and welcome back to another wonderful video of Ajay Diaries. ఈ వీడియో ఏంటంటే రీసెంట్ కేదార్నాథ్ ట్రిప్ ఉంది కదా, దాని యొక్క ఎక్స్పెన్సెస్, నా రైడ్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అది కాకుండా కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను, వాట్ ఎవర్ దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ డ్యూరింగ్ ఎంటైర్ చార్ధామ్ యాత్ర. నాకు కొన్ని పర్సనల్ మెసేజెస్ అండ్ కమెంట్స్ కూడా వచ్చాయి కేదార్నాథ్ ఎంటైర్ దిస్ చార్ధామ్ ఆర్ కేదార్నాథ్ ట్రిప్ యొక్క ఎక్స్పెన్సెస్ వీడియో చేయమని. ఫర్ దెమ్ ఈ వీడియో చేస్తున్నానండి. సో ప్లీజ్ వాచ్ ద ఎంటైర్ వీడియో బికాజ్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ ట్రిప్, ఈ చార్ధామ్ అయినా కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా, ఆ ట్రిప్ ప్లానింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ రెండు చెప్తాను ఈ వీడియోస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవర్ వాచ్డ్ మై ఎంటైర్ కేదార్నాథ్ సిరీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ హూ టేకెన్ లిటిల్ ఎక్స్ట్రా స్టెప్ అండ్ పర్సనలీ మెసేజ్ చేశారు కొంతమంది, వీడియోస్ బాగున్నాయని. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దోస్ హూ మెసేజ్డ్ మీ అండ్ వాచ్ ద ఎంటైర్ సిరీస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఏంటంటే 2 types ఆఫ్ ఎక్స్పెన్సెస్ చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఒకటి ప్రిడిక్టబుల్ ఎక్స్పెన్సెస్ అని. నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ దిస్ ట్రిప్ కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర వచ్చేసి 45,000 పడింది. ఐఎమ్ ఎ సోలో రైడర్ ఫ్రమ్ హైదరాబాద్ టు కంప్లీట్ ద చార్ధామ్ యాత్ర. అండ్ 45,000లో అది కూడా కొంచెం అప్రాక్సిమేట్గా చెప్పాను, ఇంకొక 1-2,000 అటు ఇటు ఉండదు, అట్టే ఉంటుంది, అంటే ఇంకో 1,000 ఎక్కువనే ఉంటుంది. బట్ దోస్ ఆర్ మిస్సిలీనియస్ ఛార్జెస్, అది నేను యాడ్ చేయలేదు. అండ్ ద మేజర్గా నా ఎక్స్పెన్సెస్ ఎక్కడైందంటే ఎఫెక్ట్, ఒకటి ఫ్లైట్ అండి. ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి 13,000 పడింది. 5,700 అప్కి, 5,200 వచ్చేసి డౌన్కి వచ్చేసింది. అండ్ అవి కాకుండా నాకు అక్కడ బైక్ హెల్మెట్ ఉంటుంది. సో హూ ఎవర్, అండ్ ఐ థింక్ ఇది అన్ని ఎయిర్లైన్స్కి అప్లికేబుల్ ఉంటుందో లేదో, కానీ నేను ఇక్కడ నుంచి హెల్మెట్ క్యారీ చేసుకుని వెళ్ళాను. బికాజ్ నా హెల్మెట్ సెటప్ వచ్చేసి దానికి గోప్రో మౌంట్, కింద ఎక్స్టర్నల్ మైక్ అవన్నీ కనెక్ట్ చేయొచ్చు కదా, దట్స్ వై నేను నా పర్సనల్ హెల్మెట్ క్యారీ చేసుకొని వెళ్ళాను. ఆ హెల్మెట్ నేనేమనుకున్నానంటే లగేజ్ బ్యాగ్లో పెట్టొచ్చు, లగేజ్ బ్యాగ్ కింద వెళ్ళిపోతుంది అనుకున్నా, చెక్ ఇన్ బ్యాగ్ కింద వెళ్ళిపోతుంది అనుకున్నా, బట్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే దాన్ని వ్రాప్ చేయాలని చెప్పారు. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ కేస్ మీరు ఇంకే ప్లేసెస్కి హెల్మెట్ క్యారీ చేయాలనుకున్నా కొన్ని ఎయిర్లైన్స్లో ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందుకే ఆ పాయింట్ మీకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. ఆ పర్టికులర్ వ్రాప్ చేసినందుకు 400 తీసుకున్నారండి. సో అదొకటి. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి నాకు అరౌండ్ 1,300 పడింది. సో ఆల్ టుగెదర్ అరౌండ్ 13,000 అయింది, ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్ అది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్కి 13,000, దెన్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి, దట్ ఈస్ ద ఫ్లైట్ ఛార్జెస్. దెన్ ఆఫ్టర్ ద మేజర్ ఎక్స్పెన్సెస్ ఎక్కడంటే ద ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ విచ్ ఇస్, ఇది అందరికీ అప్లికేబుల్ అవ్వదు, ద కోవిడ్ టెస్ట్, RT-PCR కోవిడ్ టెస్ట్ వచ్చేసి 2,600. నేను వెళ్ళింది 2nd of September ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఆ టైంలో అక్కడి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవరైనా కేదార్నాథ్ అయినా కంప్లీట్ ఉత్తరాఖండ్ స్టేట్ ఎంటర్ అవ్వాలంటే కోవిడ్ టెస్ట్ కంపల్సరీ ఉండాలండి, కోవిడ్ నెగిటివ్ రావాలి. సో RT-PCR అది కూడా ల్యాబొరేటరీ టెస్ట్ అని నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ వీడియోలో, ఆ వీడియో చూడండి, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి కోవిడ్ టెస్ట్ అని. ఐ థింక్ ఇప్పటికి అవసరం లేదు, ఇప్పుడు ఈరోజు అయితే November 28. ఇన్కేస్ ఉత్తరాఖండ్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా, డెహ్రాడూన్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా ఇప్పుడు కోవిడ్ టెస్ట్ అవసరం లేదండి. అబ్సల్యూట్లీ యూ కెన్ గో వితౌట్ ఎనీ టెస్ట్.
దట్ ఈస్ వన్ అప్డేట్. అండ్ అదొక 2600, ఫ్లైట్ 13,000. అండ్ నెక్స్ట్ మేజర్గా నాకు ఏడైందంటే బైక్ రెంట్ అండి. బికాజ్ నేను హైదరాబాద్ నుంచి బైక్ తీసుకెళ్ళలేదు. నేను డెహ్రాడూన్లో ఒక బైక్ రెంటల్ షాప్స్లో ఒక బైక్ రెంట్ తీసుకొని నా చార్ధామ్ కంప్లీట్ చేశాను. సో బైక్ రెంట్ వచ్చేసి పర్ డే 1100 పడింది. అంటే నాకు ఎంటైర్ పర్ డే 1100. నేను వచ్చేసి అరౌండ్ 10 days తీసుకున్నానండి బైక్. 10 days 10 కాదు 11 days తీసుకున్నాను బైక్. నా చేతిలో ఉంది. 11 daysకి అప్రాక్సిమేట్గా 11 daysకి కలిపి 12,000 అయింది. ఆ 12,000లో ఆ బైక్ రెంటల్ వాళ్ళు మనల్ని ఎయిర్పోర్ట్కి వచ్చి బైక్ ఇస్తారు. ఓకే, బైక్ ఇచ్చినందుకు మళ్ళీ మనల్ని ఇప్పుడు మీరు ఎక్కడున్నా మళ్ళీ మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో కూడా పోవాలి. అంటే ఎయిర్పోర్ట్ పిక్ అండ్ డ్రాప్కి ఇంకొక 1,200 రూపీస్ ఎక్స్ట్రా. సో ఈ 11 days ప్లస్ ఈ ఎయిర్పోర్ట్ పిక్ అండ్ డ్రాప్ అంతా కలిపి నాకు 12,000 రూపీస్ ఫర్ ద బైక్ రెంటల్ ఛార్జెస్ అయింది. బైక్ రెంటల్ అయిపోయింది, ఫ్లైట్ ఛార్జెస్ అయిపోయింది, కోవిడ్ టెస్ట్ అయిపోయింది. ఇదే మేజర్గా నాకు అరౌండ్ 27,000 అయిందండి. ఇన్ కేస్ మీరు ఫ్లైట్లో ట్రైన్లో వెళ్ళాలనుకోండి, ట్రైన్లో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్తే మీకు అరౌండ్ 2,500లో మీకు అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఫస్ట్ క్లాస్లో వెళ్తే మేబీ 4,000లో అయిపోవచ్చు. అండ్ ఇంకొకటి ద బెస్ట్ ప్లాన్ ఏంటంటే ఎవరైనా ఈవెన్ పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ అయినా బైక్ రెంట్, మేజర్గా బైక్ రెంట్ తీసుకొని రైడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నా సజెషన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. హైదరాబాద్ చాలామంది ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తారు. అదొక టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ హూఎవర్ ఆప్టింగ్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ట్యాక్సీస్ అయినా బస్ల ద్వారా వెళ్ళడానికి అదొక మంచి ఆప్షన్. బట్ మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ హైదరాబాద్ టు డెహ్రాడూన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. డెహ్రాడూన్లో మీరు డెహ్రాడూన్ నుంచి కూడా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా నెంబర్ ఆఫ్ ట్యాక్సీస్ అండ్ ఆటోస్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు రిషికేష్ వెళ్తే రిషికేష్ నుంచి మీకు కేదార్నాథ్కైనా బద్రీనాథ్కైనా గంగోత్రి యమునోత్రికి అన్ని ట్యాక్సీస్ దొరుకుతాయండి. బస్సెస్ కూడా ఉంటాయి, అదొక ఆప్షన్. బట్ నా సజెషన్ ఏంటంటే హైదరాబాద్ టు డెహ్రాడూన్ నుంచి ఇక మీరు బైక్ రెంట్ తీసుకుంటారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, దట్స్ యువర్ విష్. అది ఇంకొంచెం సేవ్ చేస్తుంది మీకు అమౌంట్ని, అదొకటి. ఇంకోటి ఏంటంటే నాకు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ నాకు ఒక 5,000 పడింది ఎంటైర్ చార్ధామ్ యాత్రకి. 5,000 గట్ట ఎక్కువ అవ్వలేదు. అండ్ ఇంకొకటి స్టే అనేది చాలా ప్లేసెస్లో కొంచెం ఎక్కువ ఛార్జెస్ అవుతాయి. బట్ ఫార్చునేట్లీ ఎంటైర్ చార్ధామ్ యాత్ర ఈ 4 ప్లేసెస్లో నాకు స్టేకి వచ్చేసి మ్యాక్సిమం నేను ఒక ప్లేస్లో 700 రూపీస్ పర్ నైట్ స్టే. ఒక్క హోటల్లో 700 పే చేశాను. రిమైనింగ్ అన్ని హోటల్స్కి నాకు ఐ డెంట్ పే మోర్ దెన్ 500 అండి. మ్యాక్సిమం మీరు వీడియోస్ అన్నీ చూస్తే కూడా 400 అని చెప్పాను. సో నాకు మ్యాక్సిమం మీకు 400 to 500 పర్ పర్సన్కి మీకు హోటల్ దొరికేస్తుంది. ఈవెన్ 2-3 ఉన్నా మీకు 600 to 700 కంటే దాటదు పర్ డే ఇన్ ఎనీ హోటల్ ఇన్ అక్రాస్ చార్ధామ్, బద్రీనాథ్ అయినా కేదార్నాథ్ అయినా గంగోత్రి యమునోత్రి. కంపేర్ టు అకామిడేషన్ అండ్ ఆల్, కంపేర్ టు అదర్ ప్లేసెస్ కొంచెం నాకు ఉత్తరాఖండ్లో అయితే తక్కువ అనిపించింది. అండ్ హోటల్స్ కూడా మరీ గలీజ్ ఉన్నాయి, మరీ లగ్జరియస్గా ఉన్నాయి. ఓకే ఉండొచ్చు, మోడరేట్గా మంచిగానే ఉంటాయి, డీసెంట్గా బాత్రూమ్స్ అండ్ ఆల్ వెల్ మెయింటైన్డ్. అదొకటి వచ్చేసి స్టేకి వచ్చేసి నాకు 5,420 రూపీస్ పడింది. దిస్ ఇస్ అప్రాక్సిమేట్ అరౌండ్ 5,500 అనుకోండి. స్టేకి ఒక 5,500. అండ్ ఫుడ్కి నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బికాజ్ నేను ఎప్పుడు తిన్నాను బికాజ్ కొన్నిసార్లు నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను, కొన్నిసార్లు నేను లంచ్ స్కిప్ చేశాను బ్రేక్ఫాస్ట్ తింటే. సో ఫుడ్కి వచ్చేసి నాకు అరౌండ్ 3,500 వరకు పడింది ఎంటైర్ 10 daysలో. బికాజ్ అక్కడ ఫుడ్ కూడా నేను మంచి పెద్ద హోటల్స్కి వెళ్ళింది లేదా, అన్నీ నార్మల్ చిన్న ఫుడ్ జాయింట్స్, ఫుడ్ హోటల్స్, చిన్న రెస్టారెంట్స్కి. బికాజ్ అక్కడ నాకు పెద్ద హోటల్స్ కూడా ఏం కనిపించలేదు బికాజ్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్ కదా. పెద్ద రెస్టారెంట్స్. అండ్ ఐఎమ్ నాట్ ఏమంటారు ఫ్లాషీగా. అంటే నేను కూడా ఫుడ్ బాగుంది, కొంచెం డీసెంట్గా కనిపించిందంటే ఐల్ గో ఫర్ ఇట్ అండ్ ఐల్ హ్యావ్ ఇట్. సో దట్ ఈస్ ద ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 3,500. అండ్ ఇంకేంటంటే మేజర్గా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి కేదార్నాథ్లో గుర్రం మీద వెళ్ళాల్సి వచ్చింది. ఆ గుర్రం మీద వెళ్ళినందుకు 1,300 పే చేశాను. అది మేబీ వేరీ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ టైంని సీజన్ని బట్టి ఆ గుర్రం కాస్ట్ వచ్చేసి వేరీ ఉంటుంది. అది కూడా నేను కేదార్నాథ్ మీరు వీడియో చూసుంటే ఫస్ట్ 3 kilometers నేను ట్రెక్ చేశాను.
ఫస్ట్ 3 కిలోమీటర్ టెక్ చేసి ఆ రోజు హెవీ ల్యాండ్ స్లైడ్స్ వర్షం వల్ల ఆ రోజు దారిలోనే ఆగి నెక్స్ట్ డే మేము గుర్రం తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అదే మీరు కంప్లీట్గా గౌరీకుండ అని ఒక ప్లేస్ ఉంటుంది, గౌరీకుండ నుంచి మీరు కేదార్నాథ్ వెళ్ళాలంటే దట్ ఈస్ మీకు వచ్చేసి అరౌండ్ 1800 వరకు తీసుకుంటారు. అది మీరు నెగోషియేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఈ ట్రెక్ని గుర్రం అండ్ కంపేర్డ్ కేదార్నాథ్ ట్రెక్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇఫ్ యు ఆర్ ఫిట్, మీరు ట్రెక్ చేయగలుగుతారనుకుంటే చేయండి. గుర్రం మీద వెళ్తా అనుకుంటే యూ షుడ్ బి వెరీ కాషియస్. కొన్నిసార్లు అవి ఎడ్జెస్ మీదకి వెళ్తాయి, మొత్తం కొండ మీదకి వెళ్ళే కదా, ఆ హిల్స్ మీదకి వెళ్ళే కదా మొత్తం ట్రెక్ చేయాల్సింది. ఆ కొన్నిసార్లు గుర్రాల పక్కన ఎడ్జ్ మీదకి వెళ్తాయి, కొంచెం రిస్కీనెస్ అది. దెర్ ఆర్ టైమ్స్ గుర్రాలు జారి పడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయంట. బట్ నేను అడిగాను క్లియర్గా ఎవరికైనా ఏమైనా అయిందా అంటే వారు క్లియర్గా చెప్పలేదు. వీ డోంట్ నో, మేబీ మీకు తెలిసి ఉంటే, డిపెండ్స్. బట్ నా కళ్ళ ముందట కూడా ఒక గుర్రం జారి కింద పడింది, లైక్ లోయలో పడలేదు. బట్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్ రీసెంట్గా November 16th వెళ్ళాడు, కరెక్ట్ కేదార్నాథ్ క్లోజ్ అయ్యే టైంకి. తనేం చెప్పాడంటే కరెక్ట్ అది స్నో పడే టైం, నవంబర్ సీజన్ వచ్చేసి స్నోఫాల్ అవుతుంది అక్కడ కేదార్నాథ్లో. ఆ టైంలో ఇంకా ట్రెక్కింగ్ చేయడం అనేది చాలా రిస్కీ అంట. ఏంటంటే మంచు పడుతుంది కదా కంప్లీట్ బండల మీద, అప్పుడు మీరు ప్రాపర్గా నడవలేరు, జారుతూ ఉంటుంది. మేక్ షూర్ మీరు చూస్ చేసుకుని మీ ట్రెక్కింగ్ షూస్ కూడా ప్రాపర్గా గ్రిప్ ఉండే షూస్ అయితే తీసుకెళ్ళండి. ఈవెన్ అది నవంబర్ స్నో సీజనా లేకపోతే రెయినీ సీజనా, సమ్మర్ సీజనా, అది డిపెండ్స్. బట్ మీరు ఏ ట్రెక్కింగ్ షూ చూస్ చేసుకున్నా కొంచెం మంచి గ్రిప్ ఉన్న షూస్ చేసుకోండి. బికాస్ కొన్నిసార్లు మీరు కొండలు కూడా ఎక్కాల్సి వస్తుంది, ఈవెన్ యమునోత్రిలో అయినా కేదార్నాథ్లో అయినా. బద్రీనాథ్లో అంటే అంతే ఉండదు. అండ్ ఇంకేమున్నాయి, బేసిక్గా ఫ్యూయల్ గురించి చెప్పాను. క్యాబ్ గురించి అంటే నేను అంతే, మోస్ట్లీ నా ఎంటైర్ చార్ధామ్ యాత్ర బైక్ మీద అయింది. నేను ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా ట్యాక్సీ లాంటిది ఏం తీసుకోలేదు. అండ్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్ వెళ్ళాడని చెప్పాడు కదా, తన్ని కూడా నేను ఎంక్వైరీ చేశాను ఎంత కాస్ట్ అయింది అని. తను కూడా స్కూటీ తీసుకుని వెళ్ళాడంట తనకు ఇంకొక ఫ్రెండ్ కలిసి. బట్ ఒకవేళ మీరు డెహ్రాడూన్ నుంచి ఆ రిషికేష్ నుంచి మీరు కేదార్నాథ్ అయినా బద్రీనాథ్ వెళ్ళాలంటే అరౌండ్ 300 to 400 రూపీస్ ఒక ట్యాక్సీ ఫేర్ ఉంటుందంట పర్ పర్సన్కి. అది షేరింగ్ ట్యాక్సీ, టెంపోస్ అంటారు కదా, అలాంటివి ఉంటాయి అక్కడ ఎక్కువ. 300 to 400 అవ్వచ్చు. బస్ ఛార్జెస్ అంటే ట్యాక్సీ ఎంత ఉందంటే మీరు బస్ 50% వేసుకోవచ్చు. బికాజ్ నాకు తెలిసి బస్ ఛార్జెస్ అయితే అప్పుడు బస్సెస్ కూడా లేవు. అండ్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది బస్ ఫేర్స్ ఎంత ఉంటాయి అనేది. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ చార్ధామ్ యాత్ర ఇంక్లూడింగ్ స్టే, ఈ మిసిలీనియస్ ఛార్జెస్ అంతా కలిపి నాకు 45,000 అయిందండి. అండ్ ఇంకొక 1,000 ఎక్కువనే అయింది కానీ తక్కువ అవ్వలేదు. దిస్ ఈజ్ మై బడ్జెట్. కొంచెం ఎక్కువనే అయింది, బట్ మనం వెళ్ళిన సీజన్ అలాంటిది, కోవిడ్ సీజన్. అండ్ నేను ఒక 1 way అన్న ట్రైన్లో వచ్చామని, ఇది ఒక నార్మల్ సీజన్ అయితే. బట్ కోవిడ్ కాబట్టి ఎక్కువ ఏమంటారు కంటామినేటెడ్ ఏరియాస్లో ఉండొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఫ్లైట్ అంటే మనం 2-3 అవర్స్లో అయిపోతుంది మన జర్నీ, ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి 3 అవర్స్లో అయిపోయింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. 3 అవర్స్లో జర్నీ కంప్లీట్ చేయొచ్చని ఐ ఆప్టెడ్ ఫర్ ఫ్లైట్. అండ్ తక్కువ టైం, బికాజ్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ, ఐ వర్క్ ఫర్ అ ఫుల్ టైమ్ జాబ్ ఇన్ some XYZ company. సో నాకు ఎక్కువ లీవ్స్ కూడా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు మేక్ షూర్ కన్సర్న్ అబౌట్ ద టైమ్ రాదర్ దెన్ కన్సర్న్ అబౌట్ మనీ. అందుకే ఇదే ట్రైన్లో వెళ్తే మీకు ఆబ్వియస్గా 2 days పడుతుంది. బట్ నాకు 2 అవర్స్లో ఇక్కడ నుంచి డెహ్రాడూన్, హైదరాబాద్ టు డెహ్రాడూన్ ఇస్ జస్ట్ అబౌట్ లెస్ దాన్ 2 hours అండి. సో చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఆప్షన్. సో అందుకే నేనైతే ఫ్లైట్ ఆప్ట్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఓవరాల్ ఎక్స్పెన్సెస్, ద 45,000. మేబీ ఇంకేదైనా మిస్ చేస్తుంటే ప్లీజ్ డూ కమెంట్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అజయ్ శ్రీకాంత్. నేను లింక్ ఎవ్రీథింగ్ మీకు ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయినా ఫేస్బుక్ డీటెయిల్స్ అయినా పెడతాను. డోంట్ ఆస్క్ మీ ఫర్ వాట్సాప్ నెంబర్. సో ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ట్రస్ట్ మీ మెసేజ్ చేయండి. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకుండా ట్రస్ట్ మీ వితిన్ 24 hours అయితే డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. ఆబ్వియస్గా ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు యూజ్ చేస్తాం కాబట్టి. వీడియో గైస్ సింపుల్, షార్ట్, అండ్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై ఓవరాల్ ఎక్స్పెన్సెస్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం జస్ట్ టెక్స్ట్ మీ, డిఎం మీ. అండ్ దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి సమ్ మోటో బ్లాగింగ్ సెటప్ ఎలా ఉంటుందో అదొకటి చేస్తున్నాను, అదొకటి పెడతాను. దెన్ కొన్ని నా January 2020లో నేను ఒక చిన్న సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళా. గోకర్ణ, ఇట్స్ కోస్టల్ లైన్, గోకర్ణ, దండేలి, గోకర్ణ అండ్ మురుదేశ్వర్, కేరళ, వయనాడ్ దాకా వెళ్ళి ఉండే. ఇంకా వీడియోస్ నేను ఏం పెట్టలేదు, ఒకటే వీడియో పెట్టాను. ఇంకొక 4 to 5 వీడియోస్ ఉంటాయి, అవి కొంచెం ఇంగ్లీష్లో ఉంటాయి.
నా తెలుగు సబ్స్క్రైబర్స్ ఎవరైనా కేదార్నాథ్ వీడియో చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం పర్టికులర్ వీడియో సిరీస్కి అడ్జస్ట్ చేసుకొని చూడండి. దాని తర్వాత మళ్ళీ నేను తెలుగులోనే చేస్తాను ఇంకే ట్రిప్కి వెళ్ళినా. బట్ ఆ ఒక్క ట్రిప్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. మ్యాక్సిమం వీడియో షార్ట్లో ఎడిటింగ్ కూడా డ్యూరేషన్ కూడా వెరీ షార్ట్ ఉండేటట్టు చూసి ఒక 5 to 6 ఎపిసోడ్స్ 4 to 5 ఎపిసోడ్స్లో ఫినిష్ చేస్తానండి. అండ్ దట్స్ ఇట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వాచ్ మై ఎంటైర్ కేదార్నాథ్ ట్రిప్ వీడియో. మీకు ఆ వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ డూ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇన్ కేస్ ఇప్పుడైతే కేదార్నాథ్ సీజన్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2021 ఏప్రిల్ నుంచి మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు హార్డ్లీ మనకి ఇంకొక 5 monthsలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు ఇలా అనుకుంటే వరకు మార్చ్ వచ్చేస్తుంది, ఏప్రిల్ వచ్చేస్తుంది, మీరు స్టార్ట్ చేయొచ్చు. నా వీడియోస్లో మాత్రం నేను క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చానండి, ఎస్పెషలీ ఫర్ దోస్ హూ వాంట్స్ టు రైడ్ ఈ ఎంటైర్ చార్ధామ్ యాత్ర అయినా కేదార్నాథ్ యాత్ర అయినా బైక్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళకి క్లియర్గా డీటెయిల్స్ అయినా, రోడ్స్ అయినా, ల్యాండ్ స్లైడ్స్ గురించి అయినా, ఇష్యూస్ గురించి అయినా అన్నీ క్లియర్గా చెప్పాను. ఎనీథింగ్ మిస్ అయింది ఉంటే, ఎనీథింగ్ మీకు తెలుసుకోవాలని ఉంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ ఐడి అజయ్ శ్రీకాంత్. ప్రతి వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద బయోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు జస్ట్ క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయొచ్చు, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.